మ్యాచ్ నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరగబోతుంది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 4 గేమ్స్ ఆడితే 3 లక్నో గెలిచింది అండ్ 1 మాత్రం ఎస్ఆర్ఎస్ గెలిచింది. సో నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఎల్ఎస్సీకి ఓపెనర్ గా ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రతి, షాదుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సిద్ధార్థ్. సో నా బెస్ట్ ప్లేయింగ్ 11 తీసుకుందాం సన్ రైజర్స్ హైదరాబాద్ కి. నాకైతే ప్లేయింగ్ 11 లో ఎటువంటి చేంజెస్ చేయరు అనిపిస్తుంది. సో ఎప్పట్లానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఎన్కేఆర్, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్ అండ్ హర్షల్ పటేల్, షమి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడమ్ జంపా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. సో ఆబ్వియస్లీ ఇది హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ ఫాస్ట్ బౌలర్స్ కి ఇచ్చినా కూడా తర్వాత స్పిన్ బౌలర్స్ కి అది టెక్నిక్స్ తో వేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి కొన్ని కాంబినేషన్స్ లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ వర్సెస్ ఎల్ఎస్సీ బౌలర్స్ అండ్ అభిషేక్ శర్మ వర్సెస్ షార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ వర్సెస్ రవి బిష్నాయ్, క్లాసెన్ వర్సెస్ ఆవేష్ ఖాన్. ఇవి పర్టికులర్ గా మంచి కాంబినేషన్స్ అని చెప్తాను. ఎప్పట్లానే మీ ప్రిడిక్షన్ కింద కమెంట్ చేయండి, అలానే ఫాలో చేయడం మర్చిపోకండి.